ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని నామమున మీ అందరికీ కూడా శుభములను తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము మరి ఒక నూతనమైనటువంటి అంశంతో మనందరము కూడా ప్రభు వాక్యములో బలపరచబడదాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ప్రార్థనతో ఈ వాక్య భాగాన్ని ఆరంభం చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకున్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు ప్రభువా. దేవా, ప్రతి వారము కూడా ఒక చక్కటి అంశములోనికి మమ్మలను మీరు నడిపిస్తున్నందుకే మీకు వందనాలు. మేమందరము కూడా దినదినము బలపరచబడుతూ నీ సన్నిధానములో వర్ధిల్లే కృపను మీరు అనుగ్రహించమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 21వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం చదువుకుందాం. అటు తర్వాత యేసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకొనిన విధమేదనగా, సీమోను పేతురును, దిదీము అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతనయేలు, జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి 2 కూడి ఉండరి. సీమోను పేతురు, నేను చేపలను పట్టబోదునని వారితో అనగా, వారు మేమును మీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు పునరుద్ధానుడైనటువంటి తర్వాత ఆయన శిష్యులకు 3 సార్లు ప్రత్యక్షమైనట్లుగా మనము ఈ యొక్క లేఖనాలలో చదువుతూ ఉంటాం. మొదటిసారి తోమా లేనప్పుడు ఆ శిష్యులకు, అక్కడ ఉన్నటువంటి శిష్యులందరికీ కూడా ఆయన ప్రత్యక్షమయ్యారు. రెండవసారి తోమా ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్షమవుతారు. అయితే ఈ యొక్క తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు 3వసారి ప్రత్యక్షమైనటువంటి సందర్భాన్ని ఈ యొక్క వారము మనము ధ్యానం చేసుకోబోతున్నాం. ఈ 3వసారి ప్రత్యక్షం అవడం చాలా విచిత్రమైనటువంటి సందర్భములో యేసు ప్రభువారు తన శిష్యులకు ప్రత్యక్షమైనట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చదవబడినటువంటి లేఖన భాగమును గనక మనం గమనించుకుంటే 3వ వచనంలో, సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును కూడా మీతో వచ్చేదము అనిరి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారితో సహవాసము చేసినటువంటి పేతురు, యేసు ప్రభు వారిని అనుక్షణము కూడా వెన్నంటే ఉన్నటువంటి పేతురు, ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలను చూసిన పేతురు ఏం చేస్తున్నాడంటే, ఆయన మరలా తిరిగి చేపలు పట్టడానికి వెళ్ళిపోతూ ఉన్నాడంట. ఎంత బాధాకరమైన విషయము! యేసు ప్రభువారు మృతులలో నుండి తిరిగి లేపబడిన తర్వాత ఆయన శిష్యులకు ప్రత్యక్షమయ్యారు. ఆయన జీవించినంత కాలము అనేకమైనటువంటి విషయాలు ఆయన శిష్యులకు బోధించారు. ఆయన జీవించినంత కాలము అనేకమైనటువంటి అద్భుతాలు వారి కన్నులతో చూశారు. ఆయన జీవించినంత కాలము యేసు ప్రభు వారితో ఉన్న వారే ఈరోజు ఏమైపోతున్నారో తెలుసా? వారు తిరిగి మరలా చేపలు పట్టడానికి ఏ లోకంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. పునరుద్ధానపు శక్తిని అనుభవించటానికి బదులు, పునరుద్ధానములో ఉన్నటువంటి ఆనందాన్ని పొందటానికి బదులు, పునరుద్ధానములో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని అనుభవించటానికి బదులు పాతదైనటువంటి చేపలు పట్టటమే ఉపయోగముగా, ఉత్తమమైనదిగా ఎంచుకున్నారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని గనక మనము ఆత్మీయంగా ధ్యానం చేసుకోగలిగినట్లయితే, మనము అన్నీ మంచిగా ఉన్నప్పుడు, దేవుడు అద్భుతాలు మన జీవితంలో చేసినప్పుడు, దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితంలో చేసినప్పుడు మనం చాలా సంతోషంగా ఉంటూనే ఉంటాం. దేవునితోనే మనం ఉంటూ ఉంటాం. దేవుణ్ణి చాలా పొగుడుతూ ఉంటాం. అరే, దేవుడు చాలా గొప్ప కార్యాలు చేశాడు అని అనుకుంటూ ఉంటాం. కానీ కష్ట సమయంలో, శోధన సమయంలో, ఒక చిన్న శ్రమ రాగానే మన ఆత్మీయమైనటువంటి జీవితంలో జారిపోయేటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. అపోస్తులుడిగా ఉండి నా సంఘాన్ని, నా యొక్క గొర్రెలను నువ్వు కాయి పేతురు అని యేసు ప్రభు వారు చెప్తూ ఉంటే, ఆయన ఏం చేస్తున్నాడు? పేతురు వెనుతిరిగి మత్స్యకారుడిగా ఉండటానికే ఇష్టపడుతూ ఉన్నాడు. వారు అపోస్తులుగా ఉండమని ప్రభు చెప్తే
వారు అపోస్తులుగా ఉండకుండా పాతదైనటువంటి లోకంలోనికి వెళ్ళిపోవటానికి జారిపోతున్నటువంటి స్థితిలో వారు ఉన్నప్పుడు వారి దగ్గరికి యేసు ప్రభువారు ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభుతో మనము నడిచేటప్పుడు మనము పునరుద్ధానపు శక్తిలో అనుదినము కూడా బలపరచబడుతూనే ఉంటాం. అందుకనే పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ నీవు అంతరంగ పురుషుని యందు అనుదినము కూడా బలపరచబడే వారిగా ఉండాలని చాలా స్పష్టంగా తెలియపరచబడుతూ ఉంది. నీ ఆత్మీయమైనటువంటి జీవితంలో వెనక్కు జారిపోతున్నావంటే మనము దేవుని స్థానాన్ని మన హృదయంలో మనం కోల్పోతున్నామని, దేవునికి ఇవ్వవలసిన స్థలాన్ని సాతానుకు మనము ఇచ్చేస్తున్నామని. దుష్టుడైనటువంటి సాతాను గర్జించు సింహము వలె కాచుకొని కూర్చుంటాడంట. ఎప్పుడు మనం జారిపోతామా, ఎప్పుడు మనల్ని పట్టుకోవాలా, ఎప్పుడు వాడి దుష్టమైనటువంటి ఆలోచనలు మనలో పెట్టేయాలా. ఒక్కసారి మన ఆత్మీయమైన జీవితంలో జారిపోయామంటే వెంటనే వాడు ఏం చేసేస్తాడంట, మన తలంపులోనికి దూరిపోయి దేవుని దగ్గరకు మరలా వెళ్ళకోకుండా ఏవేవో మన మనస్సులోనికి ఫీడ్ చేసేస్తూ ఉంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు ఒక చక్కటి వాగ్దానమును మనకు చేస్తున్నాడు. ఈ పునరుద్ధానపు శక్తిలో మనము అనుదినము నూతన పరచబడతాం. ఈ పునరుద్ధానపు శక్తి మనలను అపోస్తులుగా చేస్తుంది. ఈ పునరుద్ధానపు శక్తి ప్రభు సన్నిధానమును అనుభవించేటట్లుగా చేస్తూ ఉంటది. నేటి దినములలో చూస్తున్నట్లయితే ఆత్మీయంగా ఎంతో ప్రార్థనా పూర్వకంగా ఉంటారు. ఒకప్పుడు గంటలు ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవుని యొక్క శక్తిని అనుభవిస్తూ ఉంటాం, దేవుని సన్నిధానమును ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉంటాం. కానీ రాను మన ఆత్మీయమైనటువంటి స్థితిలో జారిపోయి ఎటు వెళ్ళాలో తోచనటువంటి పరిస్థితిలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. కొందరి జీవితాలు ఎలా ఉంటాయి అనంటే జారిపోయి మరెన్నడూ కూడా లేవలేనటువంటి ఈ దొంగ ఊబిలో మరి వారు జారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దుష్టుడైనటువంటి సాతాను ఒక్కసారి గనక పడిపోతే నువ్వెంత లేవాలన్నా కూడా లేవలేనటువంటి పరిస్థితులు మన జీవితంలో కలగచేస్తూ ఉంటుంది. చాలామంది నాకు చెప్తూ ఉంటారు, అక్క నేను ప్రార్థించాలనుకుంటున్నాను కానీ ఎందుకునో నేను ఫోన్లో నుంచి బయటకు రాలేకపోతున్నాను. ఎంతో సమయాన్ని నేను దేవునికి ఇచ్చేవాడిని, ఎంతో వాక్యాన్ని నేను చదివేదాన్ని అక్క, కానీ ఈరోజు ఎంత వాక్యము చదవాలన్నా కూడా నన్ను ఈ గేమ్స్ అట్రాక్ట్ చేసేస్తున్నాయి, నన్ను ఈ లోకము అట్రాక్ట్ చేసేస్తుంది, నన్ను ముచ్చట్లు అట్రాక్ట్ చేసేస్తూ ఉన్నాయి, నన్ను ఈ లోక పనులు అట్రాక్ట్ చేసేస్తూ ఉన్నాయి. బలహీనతలో జారిపోతున్నానక్క అని నాతో పంచుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు కూడా ఇలాగే బాధపడుతున్నావేమో. అయ్యో, ఒకప్పుడు నా తండ్రితో నాకెంతో గొప్ప సంబంధం ఉంది, నా తండ్రితో ఒక గొప్ప అనుబంధం ఉంది, నా తండ్రితో నేను ఎంత సొంత బిడ్డలాగా మాట్లాడుకునేటువంటి సమయం ఉంది. కానీ ఈరోజు నా సమయము నా తండ్రికి ఇవ్వలేకపోతున్నాను, ఈరోజు నేను వాక్యాన్ని చదవలేకపోతున్నాను, ఈరోజు నా ఆత్మీయ స్థితి ఎండిపోయిన స్థితిలోనికి ఉంది, ఈరోజు నా శరీరానికి ఆహారము పెట్టగలుగుతున్నాను కానీ నా ఆత్మకు ఆహారాన్ని పెట్టలేకపోతున్నాను, నేను జారిపోతున్నాను అని బాధపడే వాళ్ళు లేకపోలేదు. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. బలహీనతలో జారిపోతున్నటువంటి నిన్ను బలపరచటానికి, పైకి తిరిగి లేవనెత్తటానికి యేసు ప్రభువారు ఈరోజు మన మధ్యలోనికి నిలబడుతున్నాడు. ఈ పునరుద్ధానపు శక్తి ఏం చేస్తుందో తెలుసా? మనలను బలపరచటానికి ప్రభు మన పక్షాన నిలబడుతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జారిపోయినటువంటి స్థితి అనేకమైనటువంటి కష్టాలకు దారితీస్తూ ఉంటుంది, ఘోరమైనటువంటి పాపములోనికి మనల్ని నడిపించేస్తూ ఉంటుంది. దేవుని యొక్క లేఖనాలు గనక మనం ధ్యానం చేసుకున్నట్లయితే వెనుతిరిగినటువంటి జారిపోయినటువంటి స్థితి ఎంత ఘోరమైనదో, ఎన్ని ఘోరమైనటువంటి అనర్థాలను మన జీవితంలో కలగచేస్తూ ఉంటుందో ఒక 5 విషయాలు ఈరోజు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అందులో మొదటిది గనక మనం గమనించుకున్నట్లయితే మన జీవితంలో మనము పొందుకోవాల్సినటువంటి ధన్యతను, ఆశీర్వాదమును మనము కోల్పోతాం. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు గలతీ సంఘానికి ఒక లేఖ రాస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయము
9వ వచనంలో మనం చదువుకుంటే, ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారనై ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి అయిన మూలపాఠముల తట్టు మరలా తిరుగునేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గలతీ సంఘము ఆత్మీయమైనటువంటి జీవితంలో వెనుజారిగినటువంటి స్థితిలో ఆ యొక్క సంఘము ఉంటూ ఉంది. అలాంటి సంఘముతో అపోస్తుడైనటువంటి పౌలు ద్వారా దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ రాయిస్తూ ఉన్నాడు. ఆత్మీయంగా వెనుతిరగటం అంటే ఎంతో తీవ్రమైనటువంటి నష్టాలను మన జీవితంలో మనము చవి చూడటమే. ఆత్మీయమైనటువంటి స్థితిలో మనము జారిపోవటం అంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క ధన్యతను మనము కోల్పోవటమే. దేవుణ్ణి ఎరిగినటువంటి తర్వాత వాళ్ళు బాగా విశ్వాసములో బలపరచబడుతూ వారు చాలా విశ్వాసములో ముందుకు కొనసాగుతూ చాలా అద్భుతమైనటువంటి గొప్ప కార్యాలు వారి జీవితంలో చూస్తూ ఉన్నటువంటి సమయంలో వ్యర్థమైనటువంటి విషయాల వైపుకు వాళ్ళ యొక్క ఆలోచనలు మళ్ళించేసుకొని ఏం చేశారంట, వాళ్ళ ఆత్మీయమైనటువంటి స్థితిలో నెమ్మదిగా మరి వాళ్ళు తగ్గిపోవటం మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎంత విచిత్రమైనది. మరలా మనం ఇక్కడ చూసుకుంటున్నట్లయితే ఎంత అవివేకమైనటువంటి పని అంటే అంత అవివేకమైనటువంటి పని. గలతీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటున్నారంటే, మీరు చెప్పుకున్నటువంటి ధన్యత ఏమైనా ఉందా అని అంటూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మొదటి విషయాన్ని గలతీ సంఘాన్ని మన ముందు ఒక చక్కటి ఉదాహరణగా దేవుడు ఉంచుతూ ఉన్నాడు. నీ ఆత్మీయమైనటువంటి స్థితిలో నీవు జారిపోవటం అంటే దేవుడు ఇచ్చేటువంటి ధన్యతను నీవు కోల్పోవటమే. ఆయన ఇచ్చే ధన్యత ఏంటో తెలుసా? పునరుద్ధానపు శక్తిలో మనము నిత్యరాజ్యంలో ఉండటమే. పునరుద్ధానపు శక్తిలో మనల్ని మనం బలపరుచుకోవటమే. కానీ నేటి దినములలో గలతీ సంఘములాగా అనేక మంది ఉంటూ ఉన్నారు. వారు లోకములో నుండి వేరు చేయబడిన తర్వాత దేవునితో కొంతకాలము చాలా ఆత్మీయంగా అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని వారు కలిగి ఉంటారు. కానీ తర్వాత రాను ఏమైపోతూ ఉంటుందంటే వారు లోక విషయాల వైపుకు మగ్గు చూపిస్తూ ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలోనికి వారిని వారు అనుభవించుకొని ఆత్మీయమైనటువంటి స్థితిలో వారు జారిపోతున్నారు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, మీరు ఏంటంట వెనుకకు జారిపోవటం వలన ధన్యతను కోల్పోతూ ఉన్నారు. అందుకనే లూకా సువార్తలో యేసు ప్రభువారు ఒక మాట అంటూ ఉంటాడు, నాగటి మీద చేయి వేసి వెనక్కు చూచువాడెవడు దేవుని రాజ్యమునకు తగడు అని దేవుని యొక్క వాక్యం తెలివిస్తూ ఉంది. దేవుడిచ్చే ధన్యత ఏంటో తెలుసా? మనకు దేవుని యొక్క రాజ్యమే. ఈ రోజుల్లో చాలా మంది బలహీనలమైపోయి దేవుని దగ్గరికి రాలేక ఆత్మీయమైనటువంటి అనారోగ్యంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ ఈరోజు పేతురు 7 శిష్యులను బలపరచటానికి యేసు ప్రభువారు వచ్చినట్లుగానే నిన్ను నన్ను బలపరచటానికి, నీ బలహీనతలో నీవు జారిపోకుండా, నీవు జారిపోయిన స్థితిలో ఉన్నా సరే, ఈరోజు నువ్వు ప్రార్థించలేకపోతున్నావా, ఎలాంటి భయంకరమైన స్థితిలో నువ్వు జారిపోయినా సరే, God is going to lift you up from the situation wherever you have fallen down. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు జారిన స్థితిలో ఉన్నట్లయితే, ఈ గలతీ సంఘంలో ఉన్నటువంటి క్వాలిటీస్ కనుక నీలో ఉన్నట్లయితే, లోక ఆశలు, లోక తలంపులు, మరి అనేకమైనటువంటి మోసకరమైనటువంటి నిష్ప్రయోజనమైనటువంటి ఆలోచనలు నీలో ఉన్నట్లయితే నీవు ధన్యతను కోల్పోతావు. కాబట్టి నీవు నీ జీవితాన్ని ప్రభు దగ్గరకు తీసుకొని రా. ప్రభువా, హెల్ప్ మీ లార్డ్. ఎస్, గాడ్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ యూ గెట్ యూ అప్ ఫ్రమ్ ఆల్ ద సిచ్యువేషన్స్. రెండో విషయాన్ని గనక మనం గమనించుకున్నట్లయితే, వెనుదిరిగిన స్థితిలో గనక మనం ఉంటే ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని మనం కోల్పోతూ ఉంటాం. దీనికి చక్కటి ఉదాహరణ రూతు గ్రంథాన్ని గనక మనం ధ్యానం చేసుకుంటే 1వ అధ్యాయం 15వ వచనంలో నయోమి ఆమె 2 కోడళ్ళైనటువంటి ఓర్పా, రూతులను మన ముందు దేవుడు చక్కటి ఉదాహరణగా ఉంచుతూ ఉన్నాడు. మోయాబు శపితమైనటువంటి ప్రదేశం. ఎప్పుడైతే నయోమి తన భర్తను, తన కుమారులను కోల్పోయిందో, వారు
ఆ యొక్క శపితమైనటువంటి మోయాబులో నుండి వారు ప్రయాణమవుతూ ఉన్నారు. రూతు అంటుంది, అత్త నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు, నువ్వెక్కడికి వెళ్తావో అక్కడే నాకు ఆశీర్వాదం, కాబట్టి నేను వెనుదిరిగే ప్రసక్తే లేదు, నేను నీతోనే ప్రయాణం చేస్తాను అంటుంది రూతు. మరి ఒక కోడలుంది ఓర్పా, తనేమంటుందంటే, అయ్యో నేను నీతో ప్రయాణం చేయలేను, మరలా తిరిగి నేను వెనక మోయాబులోనికే వెళ్ళిపోతాను అని ఆమె చెప్తూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శపితమైనటువంటి ఆ యొక్క మోయాబులోనికి, కష్టాలలోనికి, కన్నీళ్ళలోనికి ఆమె మరలా తిరిగి వెళ్ళిపోతూ ఉంది. చాలా మంది వారి జీవితంలో ఎదురైనటువంటి క్లిష్ట పరిస్థితులను, అనుకోనటువంటి భయంకరమైనటువంటి సందర్భాలను ఎదుర్కొనలేక, ఆ రాజీ పడలేక ఏం చేస్తూ ఉంటారంటే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. వెనక్కి వెళ్ళిపోవటం వలన వాళ్ళ కష్టాలు తీరుతాయని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోవటం మరలా మరి ఎక్కువైనటువంటి కష్టాలను వారి జీవితంలో కొని తెచ్చుకుంటూ ఉంటారు. సాతాను కూడా మనము ఎప్పుడు వెనక్కు జారే సమయం ఉంటుందా, ఆ సమయము కొరకు కనిపెట్టుకొని ఉంటాడంట. ఎందుకంటే మనము వెనకకు జారిన వెంటనే సాతాను మనలోనికి ప్రవేశించేసి ఈ లోక పద్ధతులన్నీ కూడా అనేకమైనటువంటి కష్టాలను, అనేకమైనటువంటి అపజయాలను, ఘోరమైనటువంటి పనులను మన జీవితంలోనికి అనుమతి చేస్తూ ఉంటది. అంటే రాజీ పడి వెనక్కి వెళ్ళటం ద్వారా లేనిపోని సమస్యను మరి ఎక్కువగా మనం తెచ్చుకుంటామని ఓర్పా జీవితం ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, ఈ కష్టాన్ని, ఈ కన్నీటిని భరించటం కంటే దేవుణ్ణి విడిచిపెట్టేయటం బెటర్. దేవుడు ఏం చేశాడు నాకు దేవుడు నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత బైబిల్ చదువుతున్నాను, దేవుడు నాకేం చేసేసాడు, దేవుణ్ణి నేను విడిచిపెట్టేశాను అనేవాళ్ళు ఈ భూమి మీద లేకపోలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు వెనుతిరిగి వెళ్ళటం వలన నీ కష్టం పోదు, కానీ మరి భయంకరమైనటువంటి కష్టాన్ని నీ జీవితంలో నువ్వు చూస్తావు. ఒకవేళ ఈ యొక్క కష్టాన్ని, కొద్ది కాలమే ఈ కష్టము నా జీవితంలో అని నువ్వు అనుకొని ముందుకు కొనసాగినట్లయితే రూతు వలె ఒక గొప్ప ఆశీర్వాదాన్ని నీ జీవితంలో చూడబోతావు. ఈరోజు ఆత్మీయంగా జారిపోతున్న స్థితిలో నీవు ఉన్నావేమో. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలను బట్టి, నీవు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులకు తల ఒగ్గి వెనక్కి జారిపోయి ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావేమో. అలాంటి సమయములో, నీ కష్ట సమయములో నిన్ను బలపరచటానికి ఆయన ఏం చేస్తున్నాడంట, నీ దగ్గరకు వస్తున్నాడు. yes, Jesus is coming unto you to strengthen you in your problems. మొదట వారు ఏం చేశారంట, ఆత్మీయమైనటువంటి చెడు ఆలోచనల్లోనికి మగ్గు చూపించి వారు ధన్యతను కోల్పోయేటువంటి పరిస్థితిలో గలతీ సంఘం ఉన్నప్పుడు దేవుడు వారికి సహాయం చేయడానికి పౌలును పంపించాడంట. ఈరోజు మరి కష్టాలు, కన్నీళ్లు, వేదనలు ఎదుర్కొంటున్న అపజయాలకు, నీవు ఎదుర్కొంటున్న పరిస్థితులకు భయపడి వెనుదారిగినట్లయితే ఈరోజు దేవుడు తన యొక్క ఆశీర్వాదాన్ని నీ కొరకు పంపుతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు నీ దగ్గరకు వస్తున్నాడు. నీ ప్రతి కష్టంలో నుండి ఆయన బయటకు తిరిగి తీసుకొని రావటానికి, ఒకవేళ ఇంకా వెనుతిరిగిన స్థితిలోనే గనక నీవు ఉన్నట్లయితే నీవు కోల్పోయిన దానికంటే కూడా మరి ఎక్కువగా కోల్పోతావని ఓర్పా జీవితం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మూడో విషయాన్ని గనక మనము గమనించుకున్నట్లయితే, రాజీ పడి మనము వెనుతిరిగినట్లయితే భయంకరమైనటువంటి శాపాన్ని మన జీవితంలో కొని తెచ్చుకుంటూ ఉంటాం. ఈ సందర్భము అందరికీ కూడా తెలిసినదే. ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, సొదొమ జీవితము కొరకు ఏం చేసిందంట, లోతు భార్య వెనుతిరిగి చూసిందంట. చూస్తున్న వెంటనే, ప్రభు మాటకు ధిక్కరించిన వెంటనే తను ఉప్పు స్తంభముగా శపితమైనటువంటి పరిస్థితిలోనికి ఆమె వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లోతు భార్యను గురించి యేసు ప్రభువారు ప్రస్తావిస్తూ, అంత్య దినములలో దేవుని సూచనలు, తీర్పులు, ముద్రలు అన్నీ రావటం మొదలైపోయినప్పుడు కూడా అనేకులు కూడా ఇంకా ఇట్లానే వారు వెనుతిరిగి చూసి శపితమైనటువంటి దానిలోనికి వెళ్ళిపోతారని
ప్రభువారు ఉదాహరణగా చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే దేవుడు అంటాడు, నేను మరలా తిరిగి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొందునా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభువారి యొక్క రాకడ సమీపమైనప్పుడు చాలాసార్లు దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెనుతిరిగి చూడకు. చాలామంది పాటలు పాడుతూ ఉంటారు, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా సరే, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ వెన్ను తిరిగిన పరిస్థితిలోనికి ఎప్పుడు వెళ్ళిపోతారో తెలుసా? ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సుకొని వచ్చినప్పుడు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు రాకడ చాలా సమీపముగా ఉంది. ఈరోజు వెనుతిరిగిన స్థితిలో నీవు ఉన్నావేమో. ఈ లోకాన్ని చూసి, నీవు సంపాదించుకున్న ఆస్తిని చూసి, నీకున్నటువంటి హోదాని చూసి, నీకున్నటువంటి ఉద్యోగాన్ని బట్టి, లేకపోతే నీకున్నటువంటి పలుకుబడిని బట్టి, నీకున్నటువంటి పరిచర్యను బట్టి నీవు చాలా గ్రేట్గా ఈ లోకంలో ఉంటూ ఉండవచ్చు. కానీ యేసు ప్రభువారు అంత్య దినములలో ప్రవచనాలు నెరవేర్చబడుతున్నప్పుడు ఒకవేళ ఇవన్నీ కూడా విడిచిపెట్టే బిడ్డ అని మనం అడిగితే మనం ఏం చేస్తాం? వెనుతిరిగి ప్రభువా నేను వీటిని విడిచిపెట్టలేను అని నువ్వు అనగలిగితే ఈరోజు నేను ఆ శాపాన్ని తప్పించుకోలేం. ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, నీవు జారిన స్థితిలో ఉన్నావేమో, నీ పాపాన్ని నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావేమో, నీ చెడు ఆలోచనలు విడిచిపెట్టలేకపోతున్నావేమో, నీవు వెనుకకు జారిపోయి మరలా తిరిగి ఏ లోకంలోనికి వెళ్ళిపోతున్నావేమో. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ గనక నీవు వెనుకడుగు వేసి వెనుదిరిగిన ఎమ్మటే ఏమైపోతుందంట? మనము శపితమైపోయిన వారముగా అయిపోతూ ఉంటాం. అందుకనే క్రీస్తుతో ఎప్పుడు ముందుకే నడుస్తాం అని తీర్మానం చేసుకునే వారముగా మనము ఉండాలి. ఒకవేళ ఈరోజు ఇంకా ఈ లోకం నిన్ను వెనక్కి లాగుతుందేమో, ఇంకా నీ ధనం నిన్ను వెనక్కి లాగుతుందేమో, ఇంకా ఈరోజు నీకున్నటువంటి పలుకుబడి హోదా వెనక్కి లాగుతుందేమో, వాటన్నిటినీ వెనక్కినే ఉంచుకొని మన ముందు క్రీస్తుని పెట్టుకున్నట్లయితే ప్రభు ఈరోజు నిన్ను బలపరచడమే కాదు, నీకున్న సమస్తములో ఆయన ఆశీర్వాదంగా మార్చివేయబోతున్నాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వెన్ను తిరిగితే మొదట మన ధన్యతను కోల్పోతాం. వెన్ను తిరిగితే మనము మన ఆశీర్వాదాన్ని కోల్పోతాం. వెన్ను తిరిగితే మనము శిక్షకు గురి అయిపోతాం. మూడో విషయం మనము చూసాం కదా. మూడో విషయం ఏంటండి? శిక్షకు గురి అయిపోతాం. నాలుగో విషయాన్ని గనక మనం గమనించుకున్నట్లయితే, వెన్ను తిరిగితే శత్రువు అయినటువంటి సాతాను చేతికి అప్పగించబడతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి! వెను తిరిగినట్లయితే అన్నీ కోల్పోతాం. మన జీవితంలో ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం, ధన్యతను కోల్పోతున్నాం, శిక్షను కొని తెచ్చుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, శత్రువు చేతికి మనము అప్పగించబడుతూ ఉంటాం. ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 17వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, ఆత్మీయమైనటువంటి ప్రయాణములో అలసిన వారు బలహీనపడిపోతారని, వాళ్ళు బలహీనపడినప్పుడు శత్రువు వాడి మీద దాడి చేస్తాడని ఈ చదవబడినటువంటి లేఖన భాగము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు అనుకుంటూ ఉన్నావు, మంచిగానే ఉంది, ఇప్పుడు ఫోన్ చూసుకుంటూనే ఉంటావు, ఇప్పుడు ప్రేయర్ చేయకోకుండా నీవు లోకంతో స్పెండ్ చేస్తూనే ఉంటావు, నీ పనులు బిజీగా ఉంటూనే ఉంటావు, ఇప్పుడు అంతా కూడా బాగానే ఉంటుంది నా ప్రియమైన దేవుని బిడ్డ. కానీ శత్రువు నీవు అలిసినప్పుడు, ఆత్మీయంగా నువ్వు బలహీనుడు అయినప్పుడు, ఆత్మీయంగా నువ్వు బలహీనురాలు అయినప్పుడు శత్రువు ఏం చేస్తుందంట? మాటు చూసుకొని నీ మీద దాడి చేస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది పరిస్థితులు ఇలాగనే ఉంది. వెను తిరిగిన స్థితిలో ఆత్మీయంగా బలహీనులైపోయినటువంటి ఘోరమైన పరిస్థితి అనేక మంది విశ్వాసులకు జీవితాలలో మనం చూస్తూ ఉండవచ్చు. ఆదివారము క్యాజువల్గా ఆరాధనకు వెళ్ళి వచ్చేస్తూనే ఉంటాం. చర్చిలో పాస్టర్ గారు ఏం చెప్పారో చాలామందికి అర్థం కాదు, వింటారు, వచ్చేస్తూ ఉంటారు. వారి ఆత్మీయ జీవితంలో ఇంటికి వచ్చిన తర్వాత 1 గంట అయినా బైబిల్ స్టడీ చేస్తారా అంటే వారికి అసలు సమయమే ఉండదు. ఒకప్పుడు ఆత్మీయంగా రక్షించబడినటువంటి కొన్ని ఆ మొదటి దినములలో చాలా బాగా ప్యాషనేటెడ్గా ప్రేయర్ చేస్తూ ఉంటాం, ప్యాషనేటెడ్గా దేవుని కొరకు నిలబడాలని తీర్మానం చేసేసుకుంటూ ఉంటాం. ప్రభువాని సేవ చేయాలి, నేను అనేక మందికి సువార్తను ప్రకటించాలని చాలా తీర్మానాలు చేసేసుకుంటూ ఉంటాం. కానీ రాను 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 రాను
మన ఆత్మీయమైనటువంటి స్థితి ఏమైపోతుందంట, బలహీనమైపోతుంది. ఇజ్రాయేలీలు కూడా ఆ శపితమైనటువంటి ఐగుప్తులోంచి బయటకు వచ్చేసారు. ఎన్ని భయంకరమైనటువంటి ఎర్ర సముద్రాలు, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు, ఎంత భయంకరమైనటువంటి మారా అనుభవాలు వారి జీవితంలో వచ్చినప్పుడు ప్రభు వారిని బయటకు తీసుకొని వచ్చారు. ప్రభు వారికి సహాయం చేశారు. అలాంటి స్థితిని వారు మర్చిపోయి ఆత్మీయంగా ఏమైపోయారంట, వారి పరిస్థితులను బట్టి వారు కృంగిపోయి వెనుకడుగు వేసినటువంటి బలహీనమైన స్థితిలోనికి వారు వెళ్ళిపోయారు. అందుకనే ఏమంటున్నాడు దేవుడు, అలాంటి బలహీనులైన వారిని మాటు వేసి వారు అలసినప్పుడు శత్రువు అయినటువంటి అమాలేకీయులు వారి మీద దండయాత్ర చేస్తారని, శత్రు చేతికి మనం అప్పగించబడతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు నువ్వు జారిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఈరోజు నువ్వు చేసుకున్న తీర్మానాన్ని నువ్వు దేవుని కొరకు నెరవేర్చలేకపోతున్నావేమో. నేను చర్చిలో పాటలు పాడతానక్క, నేను దేవుని కొరకు సువార్తను ప్రకటిస్తాను, లేకపోతే అనేక మంది దైవజనులు పోషిస్తాను, లేకపోతే నేను ఇంత సమయం దేవునితో గడుపుతాను, ఆత్మీయంగా నన్ను నేను బలపరుచుకుంటాను అని తీర్మానం చేసుకొని కూడా బైబిల్ చదవుకోకుండా, ప్రార్థన చేసుకోకుండా, ఆత్మీయంగా ఎదుగుకోకుండా బలహీన అలసిన స్థితిలో ఉన్నటువంటి విశ్వాసుల మీదకు శత్రువు ఏం చేస్తారంటే వాళ్ళు శత్రువు చేతికి చిక్కబడతారని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. కష్టాలకు, శ్రమలకు ఓర్వలేక ఆత్మీయమైనటువంటి జీవితంలో వెనుతిరిగినట్లయితే నీ కష్టాలను మాత్రం నీవు పరిష్కరించుకోవటం కంటే కూడా బహుభయంకరమైనటువంటి శ్రమలు నీ జీవితంలో నువ్వు తెచ్చుకుంటావు. ఇంకా బైబిల్లో అనేకమైనటువంటి వెనుతిరిగిన స్థితి ఎంత ఘోరమైనదో దేవుని యొక్క లేఖనాలలో రాయబడి ఉన్నాయి. మీరు చదవండి. నేను 5 విషయాలు మాత్రమే మీతో పంచుకుంటున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ముందుకు నడవటానికి ఇష్టపడినట్లయితే దేవుని శక్తిని నువ్వు అనుభవిస్తావు. నీవు ముందుకు ఒకవేళ నడవలేక నేను బయటకు రావాలి ప్రవ్వా అని నీవు అనుకుంటున్నట్లయితే ప్రభు నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. యోహాను సువార్త ఈ 21వ అధ్యాయము 15, 16 వచనాలు గనక మనం చదువుకుంటే, వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను శిష్యుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడుగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా అని 2వసారి అతన్ని అడుగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయన నా గొర్రెలను మేపుమని చెప్పెను. 3వసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా అని అతనిని అడిగెను. నన్ను ప్రేమిస్తున్నావా అని 3వసారి తన్ను అడిగినందున పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు నా గొర్రెలను మేపుము. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారెవరో నాకు తెలియదని ముమ్మారు చెప్పినటువంటి పేతురు అన్ని ఆశీర్వాదాలు కళ్ళతో చూసి, యేసు ప్రభువారి అద్భుతాలను చూసి, యేసు ప్రభువారితో ప్రధానమైనటువంటి శిష్యుడిగా ఉన్నటువంటి పేతురు, మరి నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా అని చెప్పినప్పుడు యేసు ప్రభువారు ఏం చేస్తున్నారో తెలుసా? ఆయన ఇచ్చిన పిలుపును మనం చూస్తే, నా గొర్రెలను నీవు మేపు అని పేతురికి ఒక ధృవీకరణ ఆయన ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురును తిరిగి ఒక సరి అయినటువంటి దారిలోనికి తీసుకొని వచ్చి తన బలహీనతలో బలమును అనుగ్రహించి దేవుడు మరి ఆయనను, తన గొర్రెలను పేతురుకు అప్పగించినట్లుగా మనం ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారి పునరుద్ధానమును గురించి పునరుద్ధాన దినమునే ధ్యానం చేసుకుంటూ ఉంటారు. కానీ పునరుద్ధానపు శక్తిలో మనం అనుదినము కూడా బలపరచబడే వారంగా ఉండాలి. పేతురు ఈ విషయాన్ని గ్రహించుకున్నాడు. ఆ దినమును పదే పదే ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా. పదే తన బలహీనతలో ప్రభు దగ్గరకు వచ్చాడు. ఎప్పుడైతే పేతురు ప్రభువుని నూతనమైనటువంటి గొప్ప శక్తిలో బలపరచబడ్డాడో,
ఒక్క ప్రసంగములోనే మరి 3,000 మంది రక్షణ పొందుకున్నట్లుగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చదువుకుంటూ ఉండవచ్చు. ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నేను తలుపునొద్ద నిలబడి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను వాడితోనూ వాడు నాతో కూడా ఉంటాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. నీ ప్రభువుతో నీవు సంపూర్ణముగా గనక తృప్తి చెందినట్లయితే ఆ ప్రభువు నిన్ను బలపరచబోతున్నాడు. ఆ ప్రభువు నిన్ను గొప్పగా నిలబెట్టుకోబోతున్నాడు. ఆ ప్రభువు నిన్ను పునరుద్ధానపు శక్తి చేత ఆయన బలపరచబోతున్నాడు. నీ ఉన్న స్థితిలోనే నీ హృదయాన్ని ప్రభువుకి అర్పించినట్లయితే ఆయన నీలోనికి ప్రవేశించి నీ జీవితంలో నివసిస్తాడు. నీ బలహీనతలో ఆయన బలమును అనుగ్రహిస్తాడు. నీకు ఆయన శక్తిని అనుగ్రహిస్తాడు. నీవు ఏ ధన్యతనైతే కోల్పోయావో ఆ ధన్యత నీకు అనుగ్రహిస్తాడు. నీవు శిక్షలోనికి వెళ్లకుండా ఆయన తన నిత్య జీవాన్ని నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆత్మీయమైన స్థితిలో జారిపోయావని నువ్వు అనుకుంటున్నావేమో, ఇంకా నేను ప్రార్థనలో నేను పైకి రాలేను ప్రభా, నేను ప్రార్థించలేను, వాక్యం చదవలేను, నేను నా పాపాన్ని విడిచిపెట్టలేను, నా బలహీనతను విడిచిపెట్టలేను అనుకుంటున్నావేమో. ఈరోజు యేసు ప్రభు వారు, శిష్యులకు ప్రత్యక్షమైనటువంటి యేసు ప్రభు వారు నీ జీవితంలో కూడా ఈ పునరుద్ధానపు శక్తి ద్వారా ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. అనుదినము ప్రతి వారము కూడా మనము పునరుద్ధానపు శక్తిలోనే మన జీవితాలను కట్టుకున్నట్లయితే ఈ పునరుద్ధానపు శక్తి ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితంలో చూసేటట్లుగా చేస్తూ ఉంటుంది. అటువంటి కృప దేవుడు వాక్యం వింటున్న మీ అందరికీ కూడా అనుగ్రహించును గాక. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఒకవేళ ఈరోజు నీవు అనుకుంటున్నావేమో, నేను బలహీనుడను ప్రభా, నేను బలహీనురాలను ప్రభా, నా వల్ల కావటం లేదు ప్రభా, నేను విడిచిపెట్టాలనుకుంటున్నాను కానీ నేను ఈ బలహీనతను విడిచిపెట్టలేకపోతున్నానని నువ్వు అనుకుంటున్నావేమో, నీ కుడి చేయెత్తినట్లయితే నేను నీ కొరకు ప్రార్థించబోతున్నాను. శిష్యులకు ప్రత్యక్షమైనటువంటి దేవుడు ఏ రోజు నీ తలుపు యొద్ద నిలబడి, నీ హృదయం అనే తలుపు యొద్ద నిలబడి తడుతూ ఉన్నాడు. నీ కుడి చేతిని పైకెత్తి, ప్రభువా, ఐ నీడ్ యూ ఇన్ మై లైఫ్, ఐ నీడ్ యూ టు కమ్ ఇన్ టు మై లైఫ్ ఫాదర్ అని నువ్వు అనుకున్నట్లయితే ఎస్, ఈరోజు దేవుడు నీ చేతిని పట్టుకోబోతున్నాడు. ఈరోజు నీ బలహీనతలో నుంచి ఆయన బయటకు తీసుకొని రాకపోతున్నాడు. ఎలాంటి పరిస్థితిలో నువ్వు చిక్కుపడినైనా సరే ఆయన క్షమించి నేను పైకి తీసుకొని రాబోతున్నాడు. ప్రభు నీ హస్తాన్ని పట్టుకోబోతున్నాడు. కాబట్టి నీ కుడి చేతిని ఉన్న స్థలంలోనే రైజ్ యువర్ రైట్ హ్యాండ్, లార్డ్ ఐ నీడ్ యూ, లార్డ్ నా చేతిని పట్టుకో ప్రభా అని నువ్వు ప్రార్థించగలిగినట్లయితే పేతురును బలపరిచిన దేవుడు, పేతురుని తన మిగతా శిష్యులను బలపరిచిన దేవుడు ఈరోజు నేను నన్ను కూడా బలపరుస్తూ ఉన్నాడు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు. ఈరోజు జరిగించిన ఈ ఆరాధన బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు నాయన. వెనుదిరిగిన స్థితిలో ఆత్మీయమైనటువంటి జాగ్రత్తలో మేము ఉంటూ ఉండగా నాయన మా స్థితిని మీ ముందు ఉంచుతున్నాం ప్రభా. దేవా, మొదటి వారి కంటే అయ్యా అతని మరి ప్రభా కార్యారంభము కంటే కార్యాంతం ఎంతో మేలైనదని ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది. మొదటి రక్షించబడిన దినములలో మేము ఎలాంటి శక్తిని అనుభవించి ఉన్నాము నాయన, అంతకంటే రెట్టింపు పరిశుద్ధాత్మ శక్తిలో మేము అయా అనుదినము పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిలో అనుదినము బలపరిచేటువంటి కృపను ప్రభా మీరు మాకు అనుగ్రహించండి. విన్న వాక్యము ప్రతి ఒక్కరి జీవితాలలో ఫలింపచేయండి. ఎంతరైతే వారి కుడి చేతిని పైకెత్తి నీతో ఉండాలని, వారి బలహీనతలో నుండి బయటకు రావాలని ఆశపడుతున్నారో వారి చేతిని మీరు పట్టుకుంటున్నారు. ఈ రోజు నుంచి వారు నూతనమైన బలము చేత నింపబడబోతున్నారు. వారి ప్రతి కష్టము, వారి ప్రతి కన్నీరు, వారి ప్రతి వేదన, వారి ప్రతి బలహీనతలో నుండి వారిని బయటకు నువ్వు తీసుకొని రాబోతున్నందుకే మీకు వందనాలు. ప్రతి బిడ్డను కూడా మీరు దీవిస్తున్నారు, ప్రతి బిడ్డను కూడా మీరు ఆస్వాదిస్తున్నారు. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో ప్రభా, వారికి అప్పుడే ఈ క్షణమే స్వస్థతనిస్తున్నావు ప్రభా తండ్రి. ఈ క్షణమే నీ కార్యాన్ని ప్రభు చేస్తున్నాడని చెప్పమంటున్నావు ప్రభా తండ్రి. టుడే యు ఆర్ గోయింగ్ టు ఓపెన్ ఆల్ ద డోర్స్ ఫర్ దిస్ పీపుల్ లార్డ్. పునరుద్ధానపు శక్తి మాకు విజయాన్ని, అయా అతని సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించబోతుందని నువ్వు మాట్లాడుతున్నావు నాయన.
నీ వాక్కును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ యొక్క గొప్ప ఉన్నతమైన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తుని శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించిన గాక. దేవుడు నిత్యము తన సంతోష సమాధానముల చేత మిమ్మలను మీ కుటుంబాలను నింపి నడిపించిన గాక. ఆమేన్.